హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అండ్ మనకి ఇక్కడ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్లో ప్రజెంట్ ఫస్ట్ కార్డే మనకి 4 of Wands, 5 of Pentacles. ఓకే, సో ఈ కార్డ్స్ మనకి ఏం చెప్తున్నాయి ఇక్కడ అనేది చూస్తే, ఈ పర్సన్ మిమ్మల్ని ఒక కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు, తన విష్ ఫుల్ఫిల్మెంట్గా చూస్తున్నారు. అండ్ అయినా కూడా మీరు తనకి అంటే ఇక్కడ ఏం జరిగి ఉండొచ్చు అంటే సంథింగ్ హ్యాపెన్ బిట్వీన్ యూ టూ, మీ ఇద్దరి మధ్య ఏదో జరిగింది. అండ్ మీరు మీ పర్సన్ని దిస్ టైం గోస్ట్ చేశారు. కంప్లీట్లీ మీ ఎనర్జీస్ మీరు పుల్ బ్యాక్ చేసుకున్నారు. అండ్ మీరు మీ పర్సన్ని వద్దు అనుకుంటున్నారు, కానీ అక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. అండ్ మిమ్మల్ని ఒక క్వీన్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో చూస్తున్నారు. అండ్ మీతో ఒక హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ చూస్తున్నారు. అండ్ ఈ పర్సన్ మీకు త్వరలో కమ్యూనికేషన్ అయితే పంపిస్తారు. బట్ మీ ఎనర్జీస్ ప్రకారం చూస్తే మీ ఇద్దరు ఎనర్జీస్ ఒకేలా ఉన్నాయి. ఇక్కడ కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్. మీ పర్సన్కి ఒక మెంటల్ క్లారిటీ అనేది కావాలి, అండ్ మీకు సేమ్ కావాలి. ఓకే, ఏంటి అనుకుంటే మేబీ మీ పర్సన్ ఇక్కడ చాలా స్లో ఎనర్జీస్లో కనిపిస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఒక క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ మీతో ఒక న్యూ బిగినింగ్ అయితే చూస్తున్నారు విత్ ఏస్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ. కమ్యూనికేషన్ అనేది పంపించడానికి చాలా యాంగ్జైటీతో ఉంటున్నారు ఈ పర్సన్. అండ్ విత్ చారియట్ కార్డ్ ఈ పర్సన్ మీకు త్వరలోనే మెసేజ్ ఆర్ కాల్ చేయొచ్చు. ఓకే, ఇండికేషన్ ఇక్కడ మనకి నాకు మెసేజ్ వచ్చింది. ఓకే, సో యూనివర్స్ మీకు అలా సింబాలిక్గా కొన్ని చూపిస్తూ ఉంటుంది. కొన్ని ఇండికేషన్స్ ఏంటంటే వైట్ ఫెదర్స్ చూస్తారు, బటర్ఫ్లైస్ చూస్తారు, రెడ్ కలర్ క్యాప్స్ చూస్తారు, అంటే రెడ్ కలర్ హ్యాట్ ఆర్ క్యాప్, అండ్ సంథింగ్ రిలేటెడ్ టు బర్డ్స్. ఓకే, బర్డ్స్ చూడొచ్చు, లేదా ఒక గ్రూప్ ఆఫ్ బర్డ్స్ చూడొచ్చు. సో ఇలాంటివన్నీ కూడా మీకు ఏంటంటే మీ పర్సన్ మీ దగ్గరలోనే ఉన్నారు, అంటే మీ ఎనర్జీస్లోనే ఉన్నారు మీ పర్సన్, బట్ డిస్టెన్స్లో ఉన్నారు. ఓకే, అర్థమైంది అనుకుంటా నేను ఏం చెప్పాను. సో ఇక్కడ ఏంటి అనుకుంటే ఈ పర్సన్ కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి తన లైఫ్లో, వాటిని హ్యాండిల్ చేయలేక చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. ఒక్కొక్కసారి చాలా యాంగ్రీ ఎనర్జీస్, అంటే చాలా కోపంగా ఉంటున్నారు, హార్ష్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు అందరి మీద. అండ్ సడన్లీ ఈ పర్సన్కి మళ్ళీ ఏమనిపిస్తుందంటే అసలు నేను ఏం చేస్తున్నాను, నా లైఫ్ ఏంటి, అందరి మాటలు విని నేను ఎందుకు రాంగ్ ట్రాక్ పైకి వెళ్ళాను, నా లైఫ్ రాంగ్ ట్రాక్ పైకి వెళ్ళిపోయింది. అంటే మేబీ ఇక్కడ ఏం జరుగుతుండొచ్చు అంటే ఈ పర్సన్ ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చి ఈ కార్మిక్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో తన లైఫ్లో, ఆ రిలేషన్స్ని మీ పర్సన్ లైఫ్లోకి తీసుకొచ్చారు. ఓకే, సో మేబీ వీళ్ళు ఎవరైతే ఈ పర్సన్కి రాంగ్ గైడెన్స్ ఇచ్చారో అందులో వాళ్ళ సిబ్లింగ్స్ కాదు, మీ పర్సన్ ఫ్రెండ్స్ ఉన్నారు, అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒకరు ఉన్నారు, ఫీమేల్ ఎనర్జీ. ఓకే, సో ఇక్కడ ఏం జరిగిందంటే ఈ పర్సన్ని చిన్నప్పటి నుంచి అలా ట్రైన్ చేసేసారు. అంటే ఏంటంటే అలా ట్రైనింగ్ ఇచ్చారనమాట. ఏంటంటే కొన్ని ఉంటాయి ఫ్యామిలీ రిలేషన్స్ అని, అలాంటి ఫ్యామిలీ రిలేషన్స్లోకి ఈ పర్సన్ని అలా మ్యానిపులేట్ చేసేసారు. అంటే వాళ్ళే మీ లైఫ్ పార్ట్నర్ అన్నట్టుగా ఆర్ సంథింగ్ లైక్ దట్ అలా చెప్పేసి ఈ పర్సన్ని ఇంకా ఎటు వెళ్లకుండా తన మైండ్
ఆర్ హార్ట్ ఇంకెటు అట్రాక్ట్ అవ్వకుండా ఒక ఫ్యామిలీ రిలేషన్ ఏదో చూపించి అదే నీ ఆ, అదే అంటే ఆ ఎనర్జీకే ఈ ఎనర్జీని టైఅప్ చేసినట్టుగా మాట్లాడారు. అంటే మేబీ అది కార్మిక్ రిలేషన్ అని మీ పర్సన్కి తెలియదు అప్పట్లో, అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియదు. బట్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఒక హీరో ఆర్ హీరోయిన్ టైప్లో ఉంటే ద సేమ్ ఎనర్జీస్లో మీ పర్సన్కున్న రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో కార్మిక్ రిలేషన్స్ వాళ్ళు కూడా అలానే ఉంటారు. ఇప్పుడు ఇలా ఉండడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే నువ్వెంత అంటే నువ్వెంత అనుకునేదాకా వచ్చేస్తారు వాళ్ళు ఎవరైనా కూడా. సో ఇక్కడ అదే జరుగుతుంది ఈ పర్సన్కి. ఇలాంటి రిలేషన్స్ ఏంటంటే కొన్ని మ్యారేజ్ వరకు వెళ్ళి బ్రేకప్ అయిపోతాయి, కొన్ని మ్యారేజ్ తర్వాత ఒక 1 మంత్ కూడా అవ్వకుండానే బ్రేకప్ అయిపోతుంది. సో ఇదే జరుగుతుంది ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో కూడా. దాన్ని రాంగ్ గైడెన్స్ అంటారు. అండ్ ఈ పర్సన్కి అసలు చైల్డ్హుడ్ నుంచే అవన్నీ నేర్పించారు మీ పర్సన్కి. ఓకే, సో దాని ఎఫెక్టే ఇప్పటి వరకు మీ పర్సన్ భరించాల్సి వస్తుంది. ఈ పర్సన్కి చైల్డ్హుడ్ ట్రామా ఉంది, అండ్ ఎక్కువ మాట్లాడే అలవాటు లేదు ఈ పర్సన్కి. ఎంతవరకు అవసరం అంతవరకే మాట్లాడతారు. అది ఎలా అనిపిస్తుందంటే అవతల వాళ్ళకి ఏదో ఎస్కేపిస్ట్ లాగా కనిపిస్తూ ఉంటారు. అంటే మీరు అడిగిన దానికి మీ పర్సన్, మీరు ఒక 5 క్వశ్చన్స్ అడిగితే మీ పర్సన్ అందులో ఒక క్వశ్చన్కే రిప్లై ఇస్తారు. అది మీకు ఎలా అనిపిస్తుంది అంటే అడిగిన దానికి రిప్లై రాలేదు అన్నట్టు అనిపిస్తుంది. కానీ అక్కడ ఒక నెగిటివ్ ఇంటెన్షన్ అయితే ఉండదు. కానీ ఏంటంటే మీ పర్సన్కి ఎక్కువ మాట్లాడే అలవాటు అయితే ఉండదు, అంతే. అక్కడ అందులో మీరు పాయింట్అవుట్ చేయాల్సిందైతే ఏమీ ఉండదు. సో అలాంటి యాటిట్యూడ్ ఉంటుంది ఈ పర్సన్కి. అండ్ ఈ పర్సన్ ఎవరెవరిని లైక్ చేస్తారంటే తనని గొప్పగా మాట్లాడే వాళ్ళని, తనని ప్రైజ్ చేసే వాళ్ళని, అండ్ ఒక ఇండివిజువల్గా ఒక డెవలప్డ్ పర్సన్ ఉంటారు. అంటే ఒక అబండెంట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు, అలాంటి వాళ్ళని ఈ పర్సన్ ఇష్టపడుతూ ఉంటారు. అండ్ అయినా కూడా ఫ్యామిలీకి ప్రయారిటీ ఇచ్చి వాళ్ళు చెప్పినట్టుగా కూడా వింటూ ఉంటారు. ఫ్యామిలీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు ఈ పర్సన్. ఫ్యామిలీ కోసం ఏదైనా వదిలేస్తారు, ఫ్యామిలీ కోసం ఏదైనా కావాలి అనుకుంటారు. సో అలాంటి మెంటాలిటీ. బట్ చెప్పాలి అంటే ఈ పర్సన్ ఒక గుడ్ లుకింగ్ పర్సన్, అండ్ గుడ్ ఫిజిక్ ఉంటుంది, అట్రాక్టివ్ పర్సనాలిటీ ఉంటుంది, అండ్ మంచి టాకింగ్ స్కిల్స్ కూడా ఉంటాయి. ఓకే, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉంటాయి, అండ్ చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ ఏం జరగబోతుందో చూద్దాం. నెక్స్ట్ ప్రజెంట్ అయితే టవర్ మూమెంట్ అయితే చూస్తున్నారు. టవర్ మూమెంట్ అంటే ఒక పెయిన్ఫుల్ ఎండింగ్ అండ్ హ్యాపీ బిగినింగ్. ఓకే, సో విత్ 10 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ ఇక్కడ నో కమ్యూనికేషన్ అనేది కూడా తెలుస్తుంది. అండ్ విత్ గ్రేట్ కరేజ్ ఈ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారు ఎనీ డే. నెక్స్ట్ 72 అవర్స్లో ఎప్పుడైనా మీకు మెసేజ్ రావచ్చు మీ పర్సన్ దగ్గర నుండి. అది కూడా ఓన్లీ నైట్ టైం. అండ్ లాంగ్ కాన్వర్సేషన్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఎవరైతే సైలెంట్ అండ్ నో కమ్యూనికేషన్లో ఉన్నారో వాళ్ళు తప్పకుండా మీకు మెసేజ్ చేయబోతున్నారు. అండ్ ఇది ఒక హ్యాపీ ఎండింగ్ అయితే చూస్తారు మీ రిలేషన్షిప్లో. హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ రిలేషన్షిప్ అది. ఎందుకంటే డివైన్ కనెక్షన్, డివైన్ కౌంటర్ పార్ట్స్, డివైన్ మ్యాస్కులిన్ ఫెమినిన్ ఎనర్జీస్. ఓకే, బట్ ఇక్కడ మీరు గోస్ట్ చేయడం వల్ల మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే ప్రజెంట్ ఫీలింగ్ లెఫ్ట్ అవుట్ ఇన్ కోల్డ్. ఓకే, సో ఆబ్స్టికల్ బ్లాకేజ్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఆబ్స్టికల్ బ్లాకేజ్ ఈ పర్సన్ అండ్ మీకు మధ్య ఉన్న రిలేషన్షిప్లో ఏంటి అని అంటే కొన్ని లీగల్ ఇష్యూస్ అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఈ పర్సన్, కానీ అవన్నీ ఎవరికి చెప్పడం లేదు.
బట్ ఈ మంత్ ఎండింగ్ కల్లా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అన్న నమ్మకంతో ఉన్నారు ఈ పర్సన్. అండ్ ఈ పర్సన్కి తెలుసు మీరు కూడా ఈ పర్సన్ని మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారని, మళ్ళీ మీరు ఒక హ్యాపీ రిలేషన్షిప్ అయితే స్టార్ట్ చేస్తారని ఇద్దరు. ఈ పర్సన్కి కూడా ఒక గట్టి నమ్మకం అయితే ఉంది. బట్ మీకు అంత నమ్మకం అయితే లేదు. ఈ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారని చెప్పినా కూడా మీకు నమ్మకం అయితే ఉండదు. ఓకే, సో అది ఈరోజు రీడింగ్. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ రిమైనింగ్ ఎనర్జీస్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ కామెంట్ సెక్షన్లో మీరు 222 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.